ఇల్లు కట్టి చూడు పెండ్లి చేసి చూడు అన్నది ఓ నానుడి. కానీ కాంగ్రెస్ సర్కార్లో మాత్రం కట్టిన ఇల్లు ఉన్నా దాన్ని అమ్మి కనీసం పెండ్లి కూడా చేయలేని దుస్థితి దాపురించింది. ఈ చేదు అనుభవం హైదరాబాద్ శివారు ఉప్పల్కు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు ప్రభావతికి ఎదురైంది. తన కష్టార్జితంతో 1995లో ఉప్పల్లోని స్వరూప్ నగర్ కాలనీలో ఆమె ఇల్లు కొనుక్కుంది. విస్తీర్ణం 130 గజాలు. ఇటీవల బిడ్డకు పెండ్లి కుదిరింది. వైభవంగా పెండ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలని భావించి ఇల్లు అమ్మేయాలని నిర్ణయించుకుంది. ఓ కొనుగోలుదారు ముందుకు రావడంతో 45 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుందామనే ఒప్పందంపై ఆమె అడ్వాన్స్ కూడా తీసుకుంది. ఈ మేరకు స్లాట్ బుక్ చేసుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. ముహూర్తం దగ్గర పడుతుండడంతో మిగతా డబ్బు వచ్చేస్తే పనులన్నీ సాఫీగా సాగుతాయని ఆనందంగా ఉన్న సమయంలో పిడుగులాంటి వార్త తెలిసింది. తాము ఇంటిని రిజిస్ట్రేషన్ చేయలేమని సబ్ రిజిస్ట్రార్ తేల్చి చెప్పారు. ఇంటి స్థలం నిషేధిత జాబితాలో ఉందని, కలెక్టర్ ఎన్ఓసి ఉంటే తప్ప రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాదని చెప్పారు. ఆ మాటలు విని ప్రభావతి గుండె పగిలినంత పనైంది. 30 ఏళ్ల నుంచి ఉంటున్న సొంత ఇంటిని అమ్ముకోవాలంటే కలెక్టర్ అనుమతులు ఎందుకు కావాలి అని ప్రశ్నించింది. 1995 నుంచి ఇప్పటి వరకు 2 డాక్యుమెంట్లు మారినప్పుడు అడ్డు చెప్పని అధికారులు ఇప్పుడెందుకు కాదంటున్నారని నిలదీసింది. ఈ వయసులో తనను ఎందుకు వేధిస్తున్నారంటూ తల్లడిల్లిపోయింది. అయినా తామేం చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. అప్పటి నుంచి ఆ వృత్తిరాలి శోకానికి అంతు లేకుండా పోయింది. శ్రావణ మాసంలో జరగాల్సిన బిడ్డ పెండ్లిని తలుచుకొని కన్నీరు మున్నీరవుతుంది. 70 ఏళ్ల వయసులో ఆఫీసుల చుట్టూ ఎలా తిరగాలో అర్థం కావడం లేదంటూ నిస్సహాయత వ్యక్తం చేస్తుంది. పైసా కూడబెట్టి కొనుక్కున్న ఇల్లును ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నానని, అలాంటి ఇంటిని బిడ్డ పెండ్లి కోసం అమ్ముదామనుకుంటే ప్రభుత్వం అడ్డుపడి తమ జీవితాలను గందరగోళంలో పడేసిందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇది ఒక ప్రభావతి సమస్యే కాదు, హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా వేలాది మంది ఎదుర్కొంటున్న అవస్థ. దశాబ్దాల కిందట కొనుగోలు చేసిన ఇండ్లు, ప్లాట్లను కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో పెట్టింది. వేలాది కుటుంబాలపై యూఏసీ పిడుగు వేసింది. తమ అవినీతితో శూన్యం నుంచి కూడా కాసులు రాబట్టగలమని నిరూపించింది. నిషేధిత జాబితా పేరిట పెద్ద ఎత్తున భూదందాకు తెరలేపింది. దశాబ్దాల కిందటే వ్యవసాయేతర భూములుగా మారిన వాటిని వ్యవసాయ భూముల కింద చూపుతూ ప్రజలను దోపిడీ చేసే కుట్రకు తెరలేపింది. ఇప్పటికే హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూరుస్తూ రోడ్లను పడేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఏండ్ల నాటి ఇండ్లు, ప్రైవేట్ స్థలాలు, వెంచర్లు, కాలనీలు, సొసైటీలను నిషేధిత జాబితాలో చేరుస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇదేమిటని రెవెన్యూ రిజిస్ట్రేషన్ అధికారులను ప్రశ్నిస్తే తమకేమీ తెలియదని సమాధానమిస్తున్నారంటూ బాధితులు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా అటు హైడ్రా, ఇటు 22A జాబితాల ఫలితంగా గ్రేటర్ హైదరాబాద్లో ఇండ్లు, స్థలాలు కొనాలన్నా అమ్మాలన్నా వీలు కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. 22A జాబితాను సాకుగా చూపిస్తూ అధికారులు, అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున భూదందాకు తెరలేపినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అత్యవసరానికి ఆస్తులను విక్రయించేందుకు వెళ్తున్న వారికి ప్రొహిబిటెడ్ జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ కాదు అంటూ అధికారులు సమాధానమిస్తున్నారట. ఒక సర్వే నెంబర్లోని ఒక సబ్ డివిజన్ నెంబర్ వ్యవసాయ భూమిగా ఉండి మిగతా భూమంతా వ్యవసాయేతర భూమిగా ఉన్న ఆ సర్వే నెంబర్ మొత్తం 22A జాబితాలో ఉన్నదంటూ బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అడిగినదంతా ఇస్తే ఏదో ఒక రకంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామంటూ బేరసారాలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. 22A జాబితాకు వ్యవసాయేతర భూములకు సంబంధం లేకపోయినా బాధితులను భయపెడుతూ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది.